అందరికీ దండాలు. అందరూ మంచిగున్నారా? గియ్యాలు కూడా మంచి మంచి వార్తలతో వచ్చేసిన. మరి వార్తలు షురూ చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం, పట్టుండ్రి. కేసీఆర్ జిందాబాద్ అంటున్న పోసాని, కారుకే దక్కాలన్నట బల్లోసారి జీహెచ్ఎంసీ. రోడ్డు వస్తేనే ఓట్లు, లీడర్లకొచ్చినాయి మస్తు పాట్లు. లవ్వును మర్చి రెడీ అయింది లగ్గానికి, మనసు మార్చుకున్నది తాళిగట్టే సమయానికి. గమ్మతి పుకార్లు ఉట్టిస్తున్నారు పుండాకోర్లు, గ్రూపు ఫోటో దిగితే వస్తాయట వరద పైసలు. దేవుని పూజల కంటగట్టిండ్రు కులాన్ని, ఎవరు బాగు చేయాలనో ఏమో గీసొంటి జనాన్ని. పుష్కరాలల్ల పువ్వు గుర్తు లీడర్ హల్చల్, కరోనా పురుగుతోనే చేస్తున్నాడు పరాష్కాల్. రోడ్డు దాటపోయి ప్రాణాల మీదికి, తాగొస్తున్నాడో ఏమో వీళ్ళ గండానికి. కౌన్సిలర్ పెనిమిటి దొంగ బుద్ధి, కెమెరాల సాక్షిగా కేటుతనం బయటపడ్డది. బట్టతలున్న మొగోళ్లకు భలే ఛాన్స్, ఆడోళ్ళు ఆకర్షిస్తారట మస్తు మస్తు. ఘనంగా తిరుమలేశునికి పుష్పయాగం, చూడ రెండు కండ్లు చాలకుంటే జరిగింది పండుగ. రాజా, ఎందుకు రాజా అట్లేడుస్తున్నావు? నీకు ఇప్పుడు ఏమైంది రాజా? రాజా అనంగానే అందరూ గుర్తుపడతారు. ఈ మాటలు మాట్లాడేది సినిమాల మనిషి పోసాని కృష్ణమురళి సారు అని. ఇప్పుడు ఆ సార్తో మాట్లాడదామని యాడ్ చేస్తున్నా. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం. చెప్పుర్రి సారు, అసలు ఎందుకు వచ్చిర్రు, ఏం సినిమా గురించి చెప్పబోతున్నారు? ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. అరే, మున్సిపల్ ఎలక్షన్ల మీద సినిమా తీస్తున్నారా సారు? ఈ ఎలక్షన్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఓట్లు వేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు గెలిపించాలని, మేయర్గా టిఆర్ఎస్ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకు వచ్చాను. అరే జై కేసీఆర్, జై జై టిఆర్ఎస్ అందామని వచ్చినవా సారు? మీరు వచ్చే వరకు ఏదో సినిమా ముచ్చట అనుకున్నాం. సరే సార్, అనుమానం ఏం లేకుండా కేసీఆర్ ను గెలిపియమంటున్నావు సరే, కానీ ఎందుకు ఏంటిది అన్నది కూడా చెప్పరాదుర్రి మీ స్టైల్లా. ఆఫ్టర్ ఎన్టీఆర్ కేసీఆర్ గారే ఇక్కడ లా అండ్ ఆర్డరు చాలా చాలా బాగా చేస్తున్నారు. ఏ ఒక్క ఆంధ్ర బిడ్డ మీద కానీ వాళ్ళ ఇంటి మీద కానీ దాడి జరిగిన దాఖలాలు లేవు. అబ్బా, మంచిగానే గుర్తు వచ్చారు సారు. ఇవేనా ఇంకేమన్నా నచ్చినాయా కేసీఆర్ సార్ లోపట? ఎప్పుడైతే ఆంధ్ర నాయకులు ఇక్కడ పెత్తనం వదిలిపెట్టి వెళ్ళారో అప్పుడు తెలంగాణ అంతా కరెంటుతో దగదగలాడిపోయింది, బికాజ్ ఆఫ్ కేసీఆర్. అందుకే నేను కేసీఆర్కి నేను ఎప్పుడు ఓటేస్తా, ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఓటేయమంటున్నా. అమ్మయ్యా, ఇగో ఇవన్నీ చూసుకుంటే వస్తున్నావు కాబట్టి కేసీఆర్ సార్కు జిందాబాద్ కొడుతున్నావు ఇప్పుడు. సరే, మరి పోసాని సార్ మాటలు పట్నం పబ్లిక్ ఎంతమంది వింటారు, టీఆర్ఎస్ పార్టీని ఎట్టెట్లా గెలిపిస్తారన్నది 4వ తారీఖు చూడాలి. హైదరాబాద్ ఎలక్షన్లలా ఎక్కడ చూసినా పైసలే పైసలు. ఓట్ల కోసం లీడర్లు ఎంత ఖర్చుకైనా వెనకడతలేరు. ఎటుబడి గెలవాలి, ఎంత అడిగితే అంత పంచాలి, కార్పొరేటర్లు కావాలి. ఇక పట్నాలో ఓట్లున్న వాళ్ళకైతే ఫుల్ గిరాకీ. హైదరాబాద్లో మొత్తం ఇసుంటి వాతావరణమే ఉన్నది. ఇట్లాంటి టైంలో ఓల్డ్ మలక్పేటలా ఏం జరిగిందో చూడండి. పుక్యానికి పంచి పెడుతున్నారంటే పండుకున్నోడు కూడా లేచి ఉరుకుతాడట. ఆగో గట్లనే వచ్చిండ్రు గీ జనం. హైదరాబాద్ లో ఉన్న ఓల్డ్ మలక్పేట్ల ఎవడు పుట్టించిండో తెలియదు గాని 10 మంది కలిసి గ్రూప్ ఫోటో దిగితే వరద సాయం ఉరికొస్తుందని ప్రచారం చేస్తున్నారు. జనానికి కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. ఒక్క ఫోటోకేం తక్కువైతున్నదని గుంపులు గుంపులు ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఒకరికి తెలవకుండా ఒకరు ఎగవాడుతున్నారు. అక్క, ఇంత కొవ్వలు చెప్పిండ్రు మీకు గ్రూప్ ఫోటోలు దిగితే పైసలు ఇస్తున్నారని. ఆశపడు ఉరికొస్తే అంత ఉత్తముచ్చట అయిందని నవ్వు ఆగుతలేదు అక్కకు. వస్తూనే ఇస్తున్నారనే ముచ్చట గానోట గీనోట అందరికి తెలిసి ఇదివరకు పైసలు తీసుకున్నోళ్ళు తీసుకోనోళ్ళు అందరు ఎగబడ్డారు. అసలే ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఓట్ల కోసం ఎవరన్నా పంచుతున్నారు కావచ్చని ఆశ కొద్దొచ్చి ఉత్త చేతులతోని మారిపోయిండ్రు. फोटो उतरा 10 नंबर को कोई पैसे दे रहे थे, घर पे आके बोलेगे थे, वहाँ से पूरा शुरू हो गया, पूरे मलकपेट में यही चल रहा. మరి ఎలక్షన్ కమిషన్ వరద సాయం ఆపమన్నది. ఏ సాయం చేసినా ఎన్నికల తర్వాతనే అనేది ఎవ్వరు ఆలోచన చేయలేదు. చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు అందరు ఉరికొచ్చిండ్రు. మరి గిది ఫోటో స్టూడియోలకు గిరాకీ పెంచడానికి ఎవడన్నా చేసిన ఉపాయమో లేకుంటే చిల్లరగాడెవడన్నా ఉట్టించిండో తెలియదు గాని మందంతా గొర్రెల మంద తిరగనే వచ్చి పర్షాన్ అయిండ్రు.
అయ్యయ్యో ఎంత పరాయను ఆశ దోష అప్పడం పడే అన్నట్టే అయిపోయాయి కదా మా పరిస్థితి అనుకుంటా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటా ఇంటి బాట పట్టిండ్రట పాపం కదా. కొంతమందికి సిగ్గెప్పుడు వస్తుందో ఏమో, చంద్రుని మీదకి పోయి ఇండ్లు కట్టుకునే కాలంలోకి వచ్చినాం. అసంటిది గీ కాలంలో కూడా కులాలు మతాలు అని పట్టుకుని వేలాడేటోళ్ళని ఏం చేస్తే బుద్ధి వస్తుందో చెప్పుండ్రి. మళ్ళా కులం వల్ల కులం దేవునికి కులాన్ని అంటగడుతున్నారు అంటే ఎంతటి విడ్డూరమో చూడుర్రి. కులం 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 వీళ్ళ కుల పిచ్చికి అగ్గితాలుగా. ఇగో ఇక్కడ ముచ్చడి చూస్తేనైతే దేవుళ్ళు కూడా నోరెళ్ళ పెడతారు కావచ్చు. పేదోడైనా ఉన్నోడైనా ఏ కులపోడైనా అందరూ దేవునికి సమానమే. దేవుడు అంటే అందరికి దేవుడే. అంతేగాని గీ ఊళ్ళే మీరు తక్కువ కులపోళ్ళు దేవునికి మీరు నైవేద్యం పెడితే మైలవాడతాడు అని వద్దంటున్నారట. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుండ్లమాడుగు ఊరోళ్ళు అందరు కలిసి చౌడేశ్వరమ్మ గుడిని కొత్తగా కట్టుకున్నారట. అయితే ఆ గుడి ప్రతిష్టాపనకి ఇగో వీళ్ళు కానుకలు నైవేద్యాలు పట్టుకొచ్చిర్రట. అయితే అక్కడున్న అగ్ర కులాలోళ్ళు మీరు తక్కువ జాతోళ్ళు దేవునికి మీరు కానుకలు నైవేద్యాలు పెడితే దేవుడు అంటరానోడు అవుతాడు అని వాటిని తీసుకుంటలేరాట. ఇక వీళ్ళను ఏమనాలే చెప్పుర్రి. ఈ కాలంలో కూడా గింత ఘోరమైన కుల వివక్షత ఉంటదా? అందుకే పోయి పోలీస్ సార్లకి ముచ్చడి చెప్తే వాళ్ళు వచ్చి ఈ కాలంలో గీసొంటి మురికి మాటలు మాట్లాడేంద్రా భయ్ అని క్లాస్ వీక్తున్నారట. అవసరం ఉన్నప్పుడేమో సత్యనారాయణ, అవసరం తీరినాక ఉత్తనారాయణ అన్నట్టే చేస్తుంటారు కొంతమంది లీడర్ సాబులు. ఓట్లప్పుడు కనిపించిండ్రంటే మళ్ళా ఓట్లు వచ్చేదాకా ఎటు మాయమవుతారో అస్సలు కనిపించరు. ఆపద సాపతి చెప్పుకుందామన్నా అటు దిక్కుపోరు. కానీ మళ్ళా ఓట్ల టైం వస్తుంది కదా, అప్పుడు మళ్ళా అదే పబ్లిక్ దగ్గరికి పోవాలి కదా. మరి గా ముచ్చట ఎట్లా మర్చిపోతారో ఏమో. అట్లా మర్చిపోయిన వాళ్ళ కోసమే గీ ముచ్చట చూడండి. నిజంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ నుంచి తీసుకుపోవాలంటే దానిలోనే ఆమెకి డెలివరీ అయిపోతుంది. అంత భయంకరంగా ఉంది. మేమైతే ఓట్ వేయం, మాకు రోడ్ వేస్తేనే ఓట్ వేస్తాం. అది శబాష్ మేడం. ఓటర్లు అంటే అట్లుండాలి, అదను చూసి పాదను పెట్టాలి అని మీ ఆసుంటోళ్ళను చూసి అన్నారు కావచ్చు పెద్దోళ్ళు. మళ్ళా లేకపోతే అమ్మా చూడుండి రోడ్ ఎట్లున్నది. వారం దినాలకి రోడ్డు మీద తిరిగితే నడుములు 4 దిక్కులు వంగేటట్టున్నాయి. ఆవుషి తక్కువ ఉన్నోళ్ళు పోతే గుంతల రోడ్డుల కిందికి మీదికై బతుకు ఆగమే. అంత కతరా ఉన్నది రోడ్డు. అందుకే ఇగో రోడ్డు వేస్తేనే ఓటేస్తామని పట్టు పట్టిండ్రు. రోడ్డు వేసినాకనే ఓట్లు అడిగేటందుకు రావాలి అని బజార్లో బ్యానర్ కట్టిండ్రు. రోడ్డు వేయకపోతే ఓట్లే వేయం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పబ్లిక్. మీదికెళ్ళి రోడ్లతోనే ఏగిచ్చి ఉన్నామంటే డంపింగ్ యార్డ్ పెట్టి పట్నంలో ఉన్న చెత్త అంతా తెచ్చి మా నెత్తిన పోస్తున్నారు అని గాయ చేస్తున్నారు. మొత్తం 10,000కు ఎక్కువనే ఓట్లున్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి, రోడ్లేస్తేనే ఓట్లు అని కుండ బద్దలు కొడుతున్నారు. ఏమైతేం గాని పబ్లిక్ మసిబూసి మారేడుకాయ చేయనికే చూస్తారు చాలా మంది. రోడ్ వేసేదాకా పట్టి ఇడవకుండి, ఇప్పుడు పోతే మళ్ళా అడిగే దిక్కుండదు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం అని నా ఇష్టం ఉన్నట్టు రూల్స్ గిల్స్ పక్క పెట్టి ప్రవర్తిస్తానంటే ఏమవుతుంది? ఏమన్నది పోలీసులు నలుగుదంతారు. అయినా అట్లానే చేస్తే తలకాయ పనిచేస్తలేదు కావచ్చు అని పిచ్చి దావకానలో వేస్తారు. ఈ ముచ్చట నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఈసారికి ఎందుకు తెలుస్తలేదు కావచ్చు. ఇన్నరా నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నడిమిట్లా నన్ను అడిగటానికి పోలీసుల వలని గాయి చేస్తున్నాడు కర్నూలు జిల్లా నంద్యాల కమలం పార్టీ పెద్ద లీడర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సారు. తుంగభద్ర పుష్కరాలకు వచ్చిన శ్రీకాంత్ సారు కరోనా పురుగు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటదని పోలీసులు ఎంత చెప్పినా షౌన పెట్టకుండా పోలీసులను బెదిరించి నీళ్ళకి దిగిండు. కరోనా రూల్స్ నా కాలి గోరుతోని సమానం అన్నట్టు చేసిండు. ఆగ చూడుండ్రి నదిలో దిగి ఎట్లా ఆడుతున్నాడో, పుష్కరాలల్లా పుష్కలంగా మునిగి తరించుతున్నాడు. తానొక్కడే కాదు అందరూ నదిలో మునిగేటట్టు చేసిండు. మరంతే శ్రీకాంత్ రెడ్డి సారా మజాక, కరోనా గిరోనా ఏం పని చేస్తారు ముందట. అందుకే సప్తనది సంగమేశ్వరం తుంగభద్ర పుష్కర్ గారి దగ్గర ఇగో గిట్ల హల్చల్ చేసిండు, పోలీసుల మీద చిందులేసిండు. నలుగురికి చెప్పే లీడర్లే గిట్లుంటే ఇక పబ్లిక్ ఎట్లుంటారు? ఏందో ఏమో పోండ్రి అని అనుకుంటున్నారట నంద్యాల పబ్లిక్. మా పెద్దమ్మ కొడుకుకి సిగ్గంటే సిగ్గు, ఎక్కడికి పిలిచినా రాకపోయేది, ఇంటికి చుట్టాలొస్తే బయటకు రాకపోయేది, పెండ్లిళ్ళు ఫంక్షన్లు అయితే కూడా ఇంటికాడనే కూర్చునేది. అంతగానం సిగ్గేంటిది అనుకుంటున్నారా? ఆయనకు చిన్నతనంలోనే నెత్తి మీద ఎంటికలు పూసినాయి, అందుకే ఎక్కిరిస్తారేమోనని సిగ్గుపడేటోడు. అయితే మా పెద్దమ్మ కొడుకు ఒక్కడే కాదు, గీ దునియాల నెత్తి మీద ఎంటికలు లేనోళ్ళంతా చూసేటోళ్ళు ఏమనుకుంటారోనని మస్తు బాధపడుతుంటారు. కానీ అసంటోళ్ళే మస్తు గ్రేట్ అట.
గీ ముచ్చట చూడుండ్రి. నెత్తి మీద ఎంటికేలు ఊసిపోతే కొండంత ఆస్తి కరిగిపోయినట్టే బాధపడుతుంటారు చాలా మంది. కానీ ఊకున్నంత మేలు లేదు, బోడిగుండంత సుఖం లేదని మన పెద్దోళ్ళు ఎప్పుడో అన్నారు. ఇగో గసొంటి ముచ్చటనే చెప్పిండ్రు ఫ్లోరిడాలో ఉన్న బ్యారీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నెత్తి మీద ఎంటికేలు తక్కువ ఉన్నోళ్లే మానసికంగా ఎక్కువ గట్టిగా ఉంటారట. ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకొని నిలబడతారట. అంతేకాదు ఎంటికేలు లేవు పెండ్లి కాదు అనే బాధనే అనవసరమా అంటున్నారు. బట్టగుండోళ్ళనే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారట. ఎందుకంటే పుట్టినప్పుడు చిన్న పోలగాండ్లకు కూడా నెత్తి మీద ఎంటికేలు ఉండవు, కానీ వాళ్ళని అందరూ ముద్దు చేస్తారు, ఇష్టపడతారు. అట్లనే పెద్దగా అయినాక బట్టనెత్తి వచ్చిన వాళ్ళని కూడా ఇష్టపడతారని చెప్తున్నారు. నియతు గాలోళ్ళు, తెలివి గాలోళ్ళు ఎక్కువ ఎంటికేలు తక్కువ ఉన్నోళ్ళనే ఉంటారట. ఇంకో ముచ్చటేంటిదంటే బట్టనెత్తి ఉన్నోళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువట. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. అయినా నెత్తి మీద బొచ్చు ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఏటికొచ్చింది నూనె ఖర్చు దాండుగా కటింగు, షాంపూ, కలరు అన్ని ఖర్చులు తగ్గుతాయి. నున్నటి గుండు మీద ఇంత కొబ్బరి నూనె రుద్దుకుంటే ఎంత చల్ల ఉంటది, ఎంత గాలి వచ్చినా చెదిరిపోతదేమోననే భయం ఉండదు, సుండు బాధ అసలుకే ఉండదు. ఇసోంటి అన్ని సమస్యలకు మందు బట్టగుండు. అందుకే నెత్తి మీద ఎంటికేలు ఊసిపోయిన అనలో మీరేం ఫికర్ చేయకండి, మీరే తోపులు. వేగం కన్నా ఊర్లల్లా శనగ గుడ్డలు ఆరబోసినప్పుడు చూడాలి పంచాది. అర్రే అట్లా కూడా వస్తాడు, ఇన్ని నోట్లు వేసుకుని పోతాడు, ఇట్లా కూడా వస్తాడు, ఇన్ని బుక్కి పోతాడు. సుత్తనే కిలోల కమానం బుడ్డలు కథం అవుతాయి. మనుషులకు చేతులు ఊకోవు. కంటికి ఏమన్నా మంచిగా కనిపించినాయి అంటే తినే వస్తువు అయితే తినాలి, పనికొచ్చే వస్తువు అయితే పట్టుకుపోవాలి అన్నట్టే చేస్తారు. అవి ఏవనివన్నా కానీ చేతికి అందుకొని పోతూనే ఉంటారు. ఇగో గసుంటి దొంగనే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగకుండా నన్నొవ్వలు చూస్తలేరని అనుకుంటదట. ఆగో గట్లనే ఉన్నది గీ వీళ్ళయ్య వారం కూడా. చూస్తున్నారు కదా, ఇద్దరు మంచిగా తెల్ల బట్టలేసిన పెద్ద మనుషులు పోకుండా టేబుల్ మీదకి వెళ్ళి ఏదో తప్పదీసిండ్రు. తర్వాత తెలిసింది గది థర్మల్ స్క్రీనింగ్ మిషన్ అని. గదే జరం చెకింగ్ చేసే మిషన్ ఉంటది కదా, కరోనా కాలంలో ఆఫీస్ కు వచ్చిపోయేటోళ్ళని చెక్ చేద్దామని పెడితే మనోడు మంచిగా తప్పదీసి జేబులేసుకొని పోతున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 6వ వార్డు మహిళా కౌన్సిలర్ మొగుడు అమనుల్లా ఖాన్. పెండ్లాం కౌన్సిలర్ అంటే మొగోళ్ళదే పెత్తనం కదా శానా దిక్కుల. మనోడు కూడా గదే పెత్తనం కోసం మొన్న 10వ తారీఖు నాడు నీటి పారుదల ఆఫీస్ కి పోయిండట. మరి లోపట ఏమేలుగా పెట్టిండో గాని బయటికొచ్చి మాత్రం బద్మాష్ పని చేసి దొరికిండు. మరి గట్టు దిక్కు సీసీ కెమెరాలున్నాయన్న సంగతి తెలియదో ఏమో, ఎవరు చూస్తలేరని దొంగ బుద్ధి బయట పెట్టుకున్నాడు. వీడేం మనిషే అనుకుంటున్నారంతా గీ సంగతి చూసి. గంతగనం కౌన్సిలర్ మేడం జరం మిషన్ కొనుక్కరమ్మని పోరు పెడితే బతిలాడుకుంటే అయిపోవు. పైసలు సరిపోతలేవనుకుంటే గా ఆఫీస్ వాళ్ళంతా తలో రూపాయి వేసుకుంటే 2-3 మిషన్లు వచ్చేటి. షిషిషి జనం కోసం తెచ్చిన జోబులేసుకొని పోతావా అని తిట్టుకుంటున్నారు అక్కడ పబ్లిక్. మరి పోలీసులు గిట్లా ఏం చేసిండ్రో ఏమో. కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమల వెంకన్న స్వామికి ఇవాళ అంగరంగ వైభవంగా ఒక సేవ జరిగింది. అది చూసేటందుకు 2 కళ్ళు సాలవనుకోరాదుర్రి. అందుకే మీకోసం మేము తీసుకొచ్చినాం. అక్కడి నుంచేలి చూసి దండం పెట్టుకోర్రి. ఆహా, మందారాలు, మల్లెలు, బంతులు, చేమంతులు, గులాబీలు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే 14 రకాల తీరు పూలు, 6 రకాల పత్రాలు, గిట్ల 7 టన్నుల పూలను బుట్టల నిండా నింపి ఎంకన్న స్వామి అమ్మార్ల ముందట పెట్టిండ్రు. ముందుగాల గీ పూలను ఎంకన్న స్వామి ఉద్యానవనం నుంచెల్లి బుట్టలల్ల ఊరేగింపుగా తీసుకొచ్చి వాటికి పూజలు చేసి ఆ తర్వాత అమ్మవార్లకు స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా చేసిండ్లు. గా తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాముల వారికి స్నపన తిరమ చేసి పంచామృతాలతోటి అభిషేకించిండ్లు. ఈ అద్భుత కార్యాన్ని చూసి తరించేందుకు భక్తులు క్యూలు కట్టిండ్రు. ప్రతి ఏడు కార్తీక మాసంలో స్వామివారికి గీ సేవలు చేసుడు ఆనవాయితీగా వస్తున్నదట. గీ అడ్డమైన కరోనా ఎంకన్న భక్తులకు అడ్డకాలేసింది గాని లేకుంటే పట్టుసాలని జనాలొద్దురు ఎంకన్న గుడికి. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్తు. పిల్ల మెడల 3 ముళ్ళు వేసి తాళిగట్టు నాయనా అని అయ్యగారు అనుడే ఆలస్యం. అదే ముహూర్తానికి హీరోనో విలనో ఇంకెవరినన్నా ఎంటర్ అవుతారు. ఆపండి అనుకుంటే పీటల మీద పెండ్లిని ఆపేస్తారు. మరి పిల్లకో పిల్లగానికో ఇష్టం లేని పెండ్లి జరుగుతుంటే ఎవరైనా రాకుంటే ఎట్లా? అట్లనే వచ్చిండ్రు. కానీ సినిమాలా కాదు, నిజంగానే. ఇగో గీ చెల్ల పేరు భావన. చెన్నైలో సాఫ్ట్వేర్ కంప్యూటర్ కట్కలొత్తే నౌకరీ చేస్తదట. ఇంకో గంటల లగ్గం జరుగుతుందనంగా నాకు ఈ పెండ్లి ఇష్టం లేదని పీటల మీద నుంచి లేచొచ్చిందట. చెల్లే భావన, నీకు వచ్చిన కష్టమేంది నష్టమేంది? నాకు ఈ మధ్య పెళ్లి కుదిరింది, ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. గదే ఎందుకు ఇష్టం లేనందుకే కదా మేము అడిగేది. గత 19 నెలలుగా చెన్నైలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. పెండ్లైనాక నౌకరీ చేయొద్దని కండిషన్ పెట్టిండా నీ కాబోయే పెన్మిటి?
అందుకే పెండ్లి ఇష్టం లేదా? ఇందులో ఆకాష్ అనే వ్యక్తిని 1 year గా ప్రేమిస్తున్నాను. మరి గట్ల చెప్పరాదు, లవ్వాడిన పిల్లగాన్నే లగ్గం చేసుకుంటానని గిదంతా చేసినవా? మరిగా ముచ్చట అయ్యవలకు ముందే చెప్తే ఏమైంది? నాకేం చేయాలో తెలియక వాళ్ళకి చెప్పాలంటే భయం వేసి చెప్పాలంటే భయమైందా? ప్రేమించినప్పుడు లేని భయం అయ్యవలకు చెప్పేటప్పుడు పుట్టుకొచ్చిందా? సరే సరే, ఆఖరికి ఏం చేసినావు చెప్పు. గుర్వంకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు నిన్న రాత్రి అంటే 19, 11, 20 రోజు రాత్రి పెళ్లి మండపంకి వచ్చి ఆ పెళ్లి క్యాన్సిల్ అనేది చేశారు. అబ్బో నీ గురం సల్లగుండా, గీ తెలివి ముందుగానే ఉంటే ఇప్పుడు గింత లొల్లి ఉండకపోవు కదా. చెన్నైలో ఉన్న ఆకాష్ కు ఫోన్ చేసి చెప్తే అతగాడు అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేస్తే గా పోలీసులు ఇక్కడ పోలీసులకు ఫోన్ కొడితే కరెక్ట్ ఇంకో గంటల పెండ్లి జరుగుతుందనే యాళ్లకు లగ్గాన్ని ఆపిండ్రట. టెంటు సామాన్లు, వంట సామాన్లు, బట్టలు, బంగారం, ఎంత ఖర్చు ఏం కథ. ఈ అన్ని ఓను చుట్టాలు పక్కల ముందట పరువాయనా? ఎంత పని చేస్తే విషయలే భావన. అయితే మాయ గాని ఇప్పుడు పీటల మీద కూర్చున్న పిల్లగాని పరిస్థితి ఎట్లున్నదో ఏమో పోన్రి అని బాధపడుతున్నారట భావన చెల్లె చేసిన ముచ్చట తెలిసిన పబ్లిక్. చూసిరు కదా ఈ ఇయాల్టి మన కత్తి కటారు వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.